హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మిత్రులు. ఈరోజు ఒక స్టాక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయాం. సుప్రీం ఇండస్ట్రీ. ఓకే, సుప్రీం ఇండస్ట్రీ స్టాక్ నేమ్ ఇది. ఇదొక డబుల్ టాప్ బ్రేక్అవుట్ చేసిందండి డైలీ టైం ఫ్రేమ్లో. మీరు ఇక్కడ చూడొచ్చు డైలీ టైం ఫ్రేమ్. ఓకే, ఇది డైలీ టైం ఫ్రేమ్. అయితే డబుల్ టాప్ బ్రేక్అవుట్ ఇక్కడ చూసుకుంటే మనం బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది, దాని ఫాలోఅప్ క్యాండిల్ కూడా ఇది. దాని తర్వాత అగైన్ రీటెస్ట్ కోసం ఈ క్యాండిల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది హై వాల్యూమ్తో ఒక క్యాండిల్ అండి, అంటే ఇది కన్ఫర్మ్గా జెన్యూన్ బ్రేక్అవుట్. సో దీని నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది. ఓకే, ఎందుకంటే ఇది ఒక రెసిస్టెంట్ లెవెల్. ఇక్కడ దీని మేజర్ రెసిస్టెంట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది ఒక మేజర్ రెసిస్టెంట్ లెవెల్. ఓకే, బై ఛాన్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఒక సైడ్ వే జోన్ ఫామ్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ మీరు చూసుకున్నట్టుంటే ఇదొక సైడ్ వే జోన్. సో ఇక్కడ కూడా ఒక సైడ్ వే జోన్ క్రియేట్ అవ్వకపోవచ్చు. కానీ మన టార్గెట్ అయితే 3994. టార్గెట్ వచ్చేసి 3934. ఓకే, మీరు ఇక్కడి నుంచి చూసుకుంటే 3849 దగ్గర నుంచి 3934 అంటే 90 పాయింట్లు దరిదాపు మీకు టార్గెట్ ఉంది. అంటే మీకు ఆప్షన్లో ఒక అతను అడిగాడు ప్రొద్దుటూరు నుంచి, ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఆప్షన్స్ గురించి చెప్పండి అని. అది క్లియర్గా లేదు, అది ఇండెక్స్ స్టాక్స్ అనేది. లేకిన్ ఒకసారి నేను మీకు స్టాక్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు దీనిదే ఒక ఆప్షన్ తీసుకుందాం మనం. ఇది వద్దండి ఆప్షన్, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది కాబట్టి. మీరు ఎప్పుడైనా కానీ ఆప్షన్స్ బై చేసేటప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ రేంజ్లో, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి 3658 ఉంది కాబట్టి ఆ లెవెల్లోనే మనం ఆప్షన్స్ అనేది తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 3658 కదండి, 3650 తీసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు 15 మినిట్స్లో పెద్దగా కనిపించడం లేదు. డైలీ క్యాండిల్ ఇది. ఇక్కడ మీ టార్గెట్ వచ్చేసి 90 పాయింట్స్ అనుకున్నాం కదా. ఇక్కడ మీరు ఆప్షన్స్లోకి వచ్చేసరికి ఆప్షన్స్లో మీ టార్గెట్ వచ్చేసి 90లో డివైడెడ్ బై 2 చేసేయండి. ఇది డివైడెడ్ బై 2. ఓకే, మినిమం 45 పాయింట్స్ మీకు ఆప్షన్స్లో టార్గెట్ సెట్ చేసుకోండి. దీంట్లో నుంచి మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకోండి. ఇప్పుడు ఇక్కడైతే 45 పాయింట్స్ మీరు పెట్టుకున్నారో, 45 అంటే 1:3. 1:3 అంటే మీరు 15 రూపీస్ ఒక ఎస్ఎల్ అనేది క్రియేట్ చేసుకోండి. టార్గెట్ 45 అయినప్పుడు ఎస్ఎల్ వచ్చేసి మీకు 15 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా రిస్క్ అండ్ రివార్డ్ రిస్క్ అండ్ రివార్డు 1:3 ఉండాలి. 1:3. ఓకే, 1% మీరు లాస్ అయ్యేటట్టుంటే మీరు 3% గెయిన్ అయినట్టు ఉండాలి. ఇది మీరు ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇలా చేయాలి.
మీరు బై ఛాన్స్ ఇక్కడ ఇదేదో రేట్ ఎక్కువగా దొరుకుతుంది, మేము ఏదో తక్కువ ప్రీమియం ఉండేది తీసుకోవాలని ఇక్కడ ఏదో 4000 ఉండే దానికి వెళ్ళారనుకోండి, 34 రూపీస్కి దొరుకుతుంది ఇక్కడ. కానీ ఇదే సుప్రీం ఇండస్ట్రీ మీకు ఎంటైర్ మంత్ క్లోజ్కి మనం టార్గెట్ ఎక్కడ మాట్లాడుకున్నాం, 3934, 399.25 దగ్గర కూడా క్లోజ్ అయినా మీ ఈ 4000 కాల్ ఆప్షన్ అనేది 0 అయిపోతుందండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకరికి, 4000 ప్లస్ 34. మీకు ఈ ప్రాఫిట్లో ఉండాలి అంటే మీరు బై చేసిన తర్వాత 4000 కాల్ ఆప్షన్ ప్లస్ మీరు బై చేసిన అమౌంట్ 34 క్లోజింగ్ పైన, అంటే 4034 రూపీస్ పైన క్లోజ్ అయితే మాత్రమే మీరు ప్రాఫిట్లో ఉంటారు ఈ ఆప్షన్ బై చేసినప్పుడు. ఓకేనా? కాబట్టి మీరు అవుట్ ఆఫ్ ద మనీ ఏ కాల్స్ అయితే ఉంటాయో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. అవుట్ ఆఫ్ ద మనీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే మీరే నష్టపోతారు, ఎందుకంటే ప్రీమియమ్స్ ఎక్కువ డిక్రీజ్ అయిపోతాయి దాంట్లో. కాబట్టి కొద్దిగా దీని గురించి ఆలోచించుకొని మీరు ఇన్ ద మనీ కాల్స్ బై చేసుకుంటారు. ఈ స్ట్రైక్ ఇది, ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి స్ట్రైక్ లైన్ ఇది. ఈ లైన్ ఇటు సైడ్ ఎన్నున్నా కింద 3800, 3750, 3700 ఈ కాల్స్ అన్నీ ఇన్ ద మనీ కాల్స్ అంటాం. అలాగే 3850, 3900, 3950 ఇవన్నీ వచ్చేసి పుట్ ఆప్షన్స్ అండి. ఇవి ఇన్ ద మనీ పుట్ ఆప్షన్స్. 3850, 3900, 3950 ఈ అవుట్ ఆఫ్ ద మనీకి ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఇంకా మీకు అలాగుంటే నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ తీసుకోవడంలో కూడా ఇన్ ద మనీ బెస్ట్ ట్రేడ్ అండి అది. ఓకేనా? ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు, అది స్టాక్ రిలేటెడ్ అయినా ఇంకా ఏదైనా. ఓకే, నేను వాట్సాప్ నెంబర్ కూడా మీకు దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నా. డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి. ఓకే, ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. మనది ఒక గ్రూప్ కూడా ఉంది, మీరు ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా స్టాక్ రిలేటెడ్ కానీ ఇంకో ఆప్షన్ రిలేటెడ్ కానీ ఏమన్నా ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.